నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి. మనం ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు కార్తీక పురాణం చదువుకుంటున్నాం కదండి. ఈరోజు వచ్చేసి కార్తీక పురాణంలోని 18వ అధ్యాయము చదువుకుందాం. చూడండి, 18వ అధ్యాయము సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావము. ఓ మునిచంద్ర, మీ దర్శనం వలన ధన్యుణ్ణైతిని. సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశం చేసిత్రి. నేటి నుండి మీ శిష్యుణ్ణైతిని. తండ్రి, గురువు, అన్న, దైవము సమస్తము మీరే. నా పూర్వ పుణ్య ఫలితము వలనే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించెను. లేనిచో నేను మహాపాపినై మహారణ్యంలో ఒక ముద్దుబారిన చెట్టునై ఉండగా తమ కృప వలననే నాకు ఈ మోక్షం కలిగింది కదా. మీ దర్శన భాగ్యం లేని ఎడల ఈ కీకారణ్యంలో తరతరాలుగా చెట్టు రూపమున ఉండవలసిందే కదా. అట్టి నేనెక్కడా, మీ దర్శన భాగ్యం ఎక్కడా, నాకు సద్గతి ఎక్కడా, పుణ్యఫల ప్రదాయగు ఈ కార్తీక మాసం ఎక్కడా, పాపాత్మునగు నేనెక్కడా, ఈ విష్ణాలయమందు ప్రవేశించుటెక్కడా. ఇవి అన్నీను దైవికములగు ఘటనలు తప్ప మరొకటి కాదు. కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడెట్లు అనుసరించవలేనో దాని ఫలమెట్టిదో విశదీకరింపుడని ప్రార్థించను. ఓ ధనలోభ, నీవడిగిన ప్రశ్నలన్నీ మంచివే, అవందరికీ ఉపయోగార్థమైనట్టివి. కాన వివరించెదను, శ్రద్ధగా ఆలకింపుము. ప్రతి మనుజుణ్ణి ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు. ఈ భేదము శరీరమునికే గాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మజ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి. సత్కర్మ ఆచరించి వాని ఫలమును పరమేశ్వర అర్పితమొనరించిన జ్ఞానము కలుగును. మానవుడు ఏ జాతి వాడో, ఎటువంటి కర్మలు ఆచరించవలనో తెలుసుకొని అటువంటి వానిని ఆచరింపవలెను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చెయ్యక సత్కర్మలను ఆచరించినను వ్యర్థమగును. అటులనే కార్తీక మాసముందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను, వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను, మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందుండగాను, అనగా ఈ 3 మాసములు ఎందైనను తప్పక నదిలో ప్రాతకాల స్నానము చేయవలెను. అటుల స్నానములు ఆచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును. సూర్యచంద్ర గ్రహణ సమయములందును తదితర పుణ్య దినముల యందు స్నానము చేయవచ్చును. ప్రాతకాలమున స్నానము చేసిన మనుజుడు సంధ్యావందనం, సూర్య నమస్కారములు చేయవలెను. అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడగును. కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును. కార్తీక మాసంతో సమానమైన మాసము, వేదములతో సరితూగు శాస్త్రము, గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు, బ్రాహ్మణులకు సమానమైన జాతియు, భార్యతో సరితూగు సుఖమును, ధర్మముతో సమానమైన మిత్రుడును, శ్రీహరితో సమానమైన దేవుణ్ణు లేడని తెలుసుకొనుడు. కార్తీక మాసమందు విద్యుద్ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు 1,000 యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవద్దురు అని అంగీకరిసుడు చెప్పగా విని మరలా ధనలోభుడిట్లా ప్రశ్నించెను. ఓ మునిశ్రేష్ఠ, చాతుర్మాస వ్రతముని చెప్పితిరే, ఏ కారణం చేత దాన్ని నాచరించవలెను? ఇదివరకు ఎవరైనా ఈ వ్రతమును ఆచరించి ఉన్నారా? ఆ వ్రతం యొక్క ఫలితమేమి, విధానమెట్టిది? సవిస్తరముగా విశదీకరింపుడని కోరెను. అందులకు అంగీకరిసుడిట్లా చెప్పెను. ఓయి వినుము. చాతుర్మాస వ్రతం అనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢ శుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును. ఆ 4 మాసములకే చాతుర్మాసమని పేరు. అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అనియు, కార్తీక శుద్ధ ఏకాదశి ఉద్ధాన ఏకాదశి అనియు, ఈ వ్రతమునకు చాతుర్మాస వ్రతమనియు పేర్లు. ఈ 4 మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన, దాన, జప, తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణఫలం కలుగును. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకొంటిని కాన ఆ సంగతులు నీకు తెలియచేయుచున్నాను. తొల్లి కృతయుగమైన వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడే సింహాసనమున కూర్చుండి ఉండగా, ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుడును, చతుర్బాహుండును, కోటి సూర్య ప్రకాశమానుండును అగు శ్రీమన్నారాయణకు నమస్కరించి
ముకులిత హస్తాలతో నిలబడి ఉండను. అంతా శ్రీహరి నారదుని గాంచి ఏమీ తెలియని వాని వలె మందహాసంతో ఇట్లనెను. నారద, నువ్వు క్షేమమే కదా? త్రిలోక సంచారివైనా నీకు తెలియని విషయములు లేవు. మహాముల సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవ. మానవులందరూ వారికి విధించబడిన ధర్మములు ఆచరించుచున్నారా? ప్రపంచంలోనే అరిష్టములు లేక యున్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగాను. అంతా నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవా, ఈ జగంబున నీ వెరుగని విషయము లేవియును లేవు. అయినను నన్ను వచింపు మనుటచే విన్నవించుచుంటిని. ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించట్లేదు. వారెట్లు విముక్తులగుదురో ఎరుగలేకున్నాను. కొందరు భుజించకూడదన్న పదార్థములను భుజించుచున్నారు. కొందరు పుణ్యవ్రతములు చేయొచ్చు, అవి పూర్తిగాక మునిపే మధ్యలో మానివేయుచున్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార సహితులుగా, పరనింద పారాయణలుగా జీవించుచున్నారు. అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్మను నొనర్చి రక్షింపుమని ప్రార్థించెను. జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గౌడ గంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుచుండెను. ప్రపంచమంతను తన దయావలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను. పుణ్యక్షేత్రములు, పుణ్యనదులు, పుణ్యాశ్రమములు తిరుగుచుండెను. ఆ విధంగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడని ఎగతాళి చేయుచుండిరి. కొందరు ఈ ముసలివానితో మనకేం పని అని ఊరకుండిరి. కొందరు గర్విష్ఠులైరి, మరికొందరు కామాత్తులై శ్రీహరిని కన్నెత్తి అయిను చూడకుండిరి. వీరందరినీ భక్తవత్సలుడగు శ్రీహరిగాంచి వీరినెట్లు తరింపజేతునా అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ, చక్ర, గద, పద్మ, కౌస్తుభ, వనమాల్యధ్య లంకారయుతుడై నిజరూపమును ధరించి లక్ష్మీదేవి తోడను భక్తుల తోడను మునిజన ప్రీతికరమగు నైమిశరణ్యమునకు వెడలెను. ఆ వనమందు తపస్సు చేసుకొంచున్న మునిపుంగవులు స్వయంగా తమ ఆశ్రమములు కరుదించిన సచ్చిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణని దర్శించి భక్తి శ్రద్ధలతో బ్రణమిల్లి అంజలి ఘటించి ఆదిదైవములకు నా లక్ష్మీనారాయణనిట్లు స్తోత్రము గావించిరి. శ్లోకం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శ్లోకం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరం త్వాం త్రైలోక్య కుటుంబీనిం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అష్టాదశాధ్యాయం 18వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.